సంజితా ముస్తఫా ఆవిడికి 35 ఏళ్ళు. 35 ఏళ్ళు అంటే కొంచెం ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలిసే ఏజ్ అది. మనం ఒకరికి చెప్పే ఏజ్ అది. ఆ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి సోషల్ మీడియాలో నైట్ కి నైట్ ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని చెప్పి ఒక పిచ్చి పని చేసింది. ఈ పిచ్చి పని వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. సంజితా ముస్తఫా దీపక్ ఒకే బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఈ దీపక్ కి సంజితా ముస్తఫా ఎవరో తెలియదు. ఈ అమ్మాయి ఏం చేసింది అంటే ఫేమస్ అవ్వాలని ఆ అమ్మాయి చేసిన ప్లాన్ చూడండి. కావాలనే దీపక్ ని టార్గెట్ చేస్తూ అతను తన్ని టచ్ చేస్తున్నాడని ఇలా చూపించాలి ప్రేక్షకులకి. ఒక సెక్సువల్ హెరాస్మెంట్ నా దీపక్ మీద రేట్ చేయాలని చెప్పి 1 అవర్ నుంచి ట్రై చేసింది. దీపక్ అసలు పట్టించుకోలేదు ఎక్కడైనా. సో ఏదైతే జస్ట్ ఇప్పుడు బస్సులో మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటాం కదా, ఒక ఇటు తిరుగుతుంటాం అటు వెళ్తుంటాము, ఇలా జరుగుతూ ఉంటది, లేదా బస్సు కుదుపులకి ఇలా జరుగుతూ ఉంటది కదా. ఈ మూమెంట్ లో దీపక్ సంజితా ముస్తఫాని టచ్ చేశాడు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఆ టచ్ అయిన క్లిప్ ను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి దీపక్ మీద నెటిజన్స్ అందరూ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, ఇంకా సోషల్ మీడియా చెలరేగిపోయింది. ఇంకా అమ్మాయికి అన్యాయం జరిగితే మనం ఊరుకుంటామా? అందులో మగాళ్ళం అసలు ఊరుకుంటామా? దీపక్ ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్ తట్టుకోలేకపోయాడు. పాపం తను ఏ తప్పు చేయలేదని లెటర్ రాసి మరి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంది. చనిపోయిన తర్వాత కూడా అమ్మాయి ఒక వీడియో పోస్ట్ చేసింది. దీపక్ చనిపోయిన తర్వాత కూడా నవ్వుతూ చక్కగా నన్ను కావాలనే తాకాడు అని పూర్తిగా వీడియో పోస్ట్ చేసింది. ఆ అమ్మాయి తెలివితేటలు చూడండి. ఈ పూర్తిగా చేసిన వీడియోలో ఏం జరిగింది, వాంటెడ్లీ ఆ అమ్మాయి దీపక్ ని టార్గెట్ చేసింది ఇదంతా అని క్లియర్ గా తేలింది. ఇంకా అప్పుడు ఇంకా సోషల్ మీడియాలో ఇప్పుడు రివర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ దీపక్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే అక్కడ జరిగింది నిజం అది. దీపక్ ఏ పాపం తెలీదు. ఈ అమ్మాయి సంజితా ముస్తఫా ముస్లిం. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళ ఉమెన్ కి ముస్లిం మతంలో. బూర్కా వేసుకుని రావాలి బయటకు వచ్చినప్పుడు. మరి ఈవిడ ఆ ఇన్సిడెంట్ అప్పుడు మాత్రం మన మొహం చూపించాలి కదా, అందరికి ఫేమస్ అవ్వాలి కదా. అందుకని అప్పుడు ఆ ఇన్సిడెంట్ లో బస్సులో మాత్రం ఆవిడ బోర్కా వేసుకోలేదు. అరెస్ట్ చేశారు ఆ అమ్మాయిని. 14 రోజులు ఆ అమ్మాయిని రిమాండ్ లో ఉంచారు. ఒక అమ్మాయి చేసిన పిచ్చి పని వల్ల ఇదంతా జరిగింది. ఈ విషయంలో ఆ అమ్మాయి తప్పు ఉంది. ఎస్, ఒక 100 to 100% ఆ అమ్మాయి తప్పు ఉంది. ఓకే, డన్. దానికి ఆ అమ్మాయి శిక్ష అనుభవిస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇట్స్ ప్రూవ్డ్. కానీ దీపక్ చనిపోవడానికి ఇంకో రకంగా కారణమైన నెగిటివ్ కామెంట్స్ పెట్టిన నెటిజన్ సంగతి ఏంటి? ఒక కామెంట్ పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.